హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లోని ఫర్ ఆఫ్ లూప్ గురించి, ఫర్ ఇన్ లూప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకు ముందు వీడియోలో మనం ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూప్ గురించి చూసాము. ఆ లూప్స్ అనేవి ఎందుకంటే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఇన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫర్ లూపు, లేకపోతే ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు, ఒక కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు, అంటే ఎప్పుడైతే ట్రూ అవుతుందో ప్రతిసారి ట్రూ అయిన ప్రతిసారి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వైల్ లూప్ ఇలా యూజ్ చేసాం. ఈ ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూపు ఎందుకు యూజ్ అవుతాయంటే మనకి ఇటరబుల్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఏంటంటే స్ట్రింగ్స్, యారేస్ అవి ఉంటాయి. అదేవిధంగా ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి జావాస్క్రిప్ట్‌లో. వాటిలో ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం తీసుకోవాలి అని అనుకుంటే, మనకి రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం ఈ ఫర్ ఇన్ లూప్‌ని గానీ, ఫర్ ఆఫ్ లూప్‌ని గానీ యూజ్ చేయాలి. సో, ఈ ఫర్ ఇన్ లూప్‌కి, ఫర్ ఆఫ్ లూప్‌కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఫర్ ఇన్ లూప్‌లో మనం ఇటరేట్ చేస్తున్నామనంటే ఒక ఇటరబుల్ డేటా టైప్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక నేమ్‌తో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఇటరబుల్ డేటా టైప్ అంటారు. సో, ఎగ్జాంపుల్ యారేలో మనం ఏం చేస్తున్నాం, ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక నేమ్‌తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆబ్జెక్ట్ తీసుకుంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కీ వాల్యూ పేరు. దాన్ని ఒక నేమ్‌తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అందులో ఒక్కొక్క ఎలిమెంట్‌ని గెట్ చేయడమే దాన్నే ఇటరబుల్ అని అంటారనమాట. సో, ఇప్పుడు ఫర్ ఇన్ లూప్ గురించి చూద్దాం. సో, ఇప్పుడు నేను ఒక యారేని తీసుకుంటున్నా. ఫ్రూట్స్ అనే ఒక యారే తీసుకుంటున్నా. సో, ఇక్కడ నేను ఫ్రూట్స్ అనే యారేలో నేను ఏం పెట్టాను, ఒక 4 ఫ్రూట్స్ నేమ్స్‌ని పెట్టాను. ఈ 4 ఫ్రూట్స్ నేమ్స్ ఒక స్ట్రక్చర్‌లో తీసుకున్నా. యారే అని అంటే ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని రాయాలి. ఒక్కొక్క ఎలిమెంట్‌ని కామాతో సెపరేట్ చేయాలి. సో, ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో, ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టి అందులో ఒక్కొక్క ఎలిమెంట్‌ని కామాతో సెపరేట్ చేసామో దాన్ని యారే డేటా టైప్ అని అంటారు. సో, ఇది యారే టైప్ అనమాట. ఈ ఫ్రూట్స్ దాన్ని మనం ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నామంటే ఇక్కడ ఫ్రూట్స్ అనే వేరియబుల్ ఈ యారేని పాయింట్ ఔట్ చేస్తుంది అని. సో, జనరల్‌గా మనం ఇందులో అన్ని వాల్యూస్‌ని కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ మనం తెచ్చుకోవాలి అనంటే దాన్ని ఇటరేట్ చేయాలి. సో, అలా ఇటరేట్ చేయడానికే మనకి ఫర్ ఇన్ లూపు, ఫర్ ఆఫ్ లూపు యూజ్ అవుతుంది. సో, ఫర్ ఇన్ లూప్ అనేది ఎక్కడ మనకి ఏమిస్తుందో చూద్దాం. సో, ఫర్ ఇన్ లూప్‌లో సింటాక్స్ ఏంటంటే ఫర్ అనే కీవర్డ్ రాసి మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఇటరేట్ అవ్వాలి కదా! ఆ ఇటరేట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్‌కి మనం ఏదో ఒక వేరియబుల్ పాయింట్ ఔట్ చేయాలి కదా! సో, ఇక్కడ నేను ఫర్ ఎక్స్ ఇన్ అని చెప్పి ఆ యారే నేమ్ ఇవ్వాలి. సో, ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఇది ఎన్ని సార్లు అవుతుందంటే ఈ లూపు ఇందులో ఫ్రూట్స్ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది ఎక్స్ అనే వేరియబుల్. ఫస్ట్ ఇటరేషన్‌లో దీన్ని, సెకండ్ ఇటరేషన్‌లో దీన్ని, థర్డ్ ఇటరేషన్‌లో దీన్ని, ఫోర్త్ ఇటరేషన్‌లో ఈ ఫోర్త్‌ని. సో, అలా పాయింట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇటరేషన్‌లో ఒక్కొక్క దాన్ని పాయింట్ ఔట్ చేస్తుందని అన్నాను కదా! ఇప్పుడు నేను ఆ ఇటరేషన్‌లో దాని వాల్యూని ప్రింట్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏమొద్దో చూద్దాం. సో, ఇక్కడ లేకపోతే నేను డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తున్నా. ఎక్స్
సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 0 1 2 3 వచ్చినాయి. సో ఇప్పుడు నేను బ్రేక్ కూడా యూజ్ చేస్తున్నా. సో 0 1 2 3 వచ్చినాయి. ఎందుకు మనం ఏం చెప్పాము, ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేట్ అవ్వడానికి అని చెప్పాం. కానీ ఫర్ ఇన్ లూప్లో మనకి ఏమవుతుందని అంటే ఇక్కడ ఉన్న వాల్యూని పాయింట్అవుట్ చేయదు, ఇది ఏ పొజిషన్లో ఉందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఫర్ ఇన్ లూప్ మనం యూజ్ చేసామంటే ఒక్కొక్క ఇటరేషన్లో ఇక్కడ తీసుకునే వేరియబుల్ అనేది అది ఉన్న పొజిషన్ని మనకి యారేలో ఇండెక్సింగ్ అంటే అది ఏ పొజిషన్లో ఉందో చెప్పేదే ఇండెక్స్ అనమాట. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇది యాక్చువల్గా మనకి ఫస్ట్ ఎలిమెంట్, కానీ ఈ ఇంటర్నల్గా ఇది 0 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఈ మ్యాంగో అనే ఎలిమెంటు, సో ఇది మ్యాంగో అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఈ యాపిల్ అనేది 1 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. బనానా అనేది 2 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో కివి అనేది 3 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. మనకి ఉన్నాయి 4 ఎలిమెంట్స్ అయినా వాటి యొక్క పొజిషన్స్ స్టార్టింగ్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎక్కడ చూసుకున్నా యారేస్ అనేవి 0 ఇండెక్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇటరేట్ అవుతుంటే ప్రతి ఇటరేషన్లో మనకి దీని యొక్క పొజిషన్ని పాయింట్అవుట్ చేస్తుంది ఫర్ ఇన్ లూప్ అనేది. సో మనం దీని యొక్క వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, మనకి యారేలో ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న వాల్యూ మనకు కావాలి అని అంటే ఆ నేమ్ ఇచ్చి ఆ లొకేషన్ని బ్రాకెట్స్లో ఇస్తే అప్పుడు మనకి ఆ లొకేషన్లో ఏ వాల్యూ ఉంటుందో అది వస్తుంది. సో ఇప్పుడు మనకి 0th లొకేషన్లో ఏది ఉందో ఫ్రూట్స్ ఆఫ్ 0 అని చెప్తే అది వస్తుంది, ఫ్రూట్స్ ఆఫ్ 1 అని చెప్తే యాపిల్ అని వస్తుంది. సో ఫ్రూట్స్ అనే ఏరియాలో 1 అనే ఇండెక్స్ దగ్గర ఏది ఉంది అని దాని మీనింగ్. సో ఇక్కడ మనకి ఫర్ ఇన్ లూప్లో ఒక్కొక్క ఇటరేషన్లో దాని ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి దాని వాల్యూ కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి, సో ఎక్స్ ఆఫ్ అని చెప్పి ఫ్రూట్స్ ఆఫ్ అని చెప్పి ఆ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. సో ఎక్స్లో ఏముంటుంది, యాక్చువల్గా దాని ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, ఆ యారే నేమ్ ఇచ్చి ఆ ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఎక్స్ అనేసి ఇండెక్స్ అని ఇస్తున్నా. సో నేమింగ్స్ అనేవి మనం ఎలానే ఇవ్వాలి, అది ఏం పాయింట్అవుట్ చేస్తుందో అలానే ఇస్తే మనకి కోడ్ అనేది రీడబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఇవి ఇచ్చాను కదా ఇండెక్సెస్, అవి తీసేయాలి, మనకి ఎర్రర్ వచ్చింది అందుకే. సో ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీదకి వెళ్ళి తర్వాత కన్సోల్ రాసినట్టయితే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇక్కడ నేను ఎక్స్ అని రాసా కానీ మనకి ఎక్స్ అనేది ఇక్కడ లేదు కదా. నేను ఇంతకుముందు ఎక్స్ అని ఇచ్చాను, ఆ వేరియబుల్ని మళ్ళీ ఇండెక్స్ కింద చేంజ్ చేశాను కదా, దాన్ని మార్చలేదు. సో మళ్ళీ నేమ్ రాంగ్ ఇచ్చాను, సో ఇక్కడ రాంగ్ ఇచ్చాను, ఇండెక్స్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో దాన్ని ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ రాద్దాం. ఆ ఇండెక్స్ని ఆ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ప్రతి ఇటరేషన్లో అప్పుడు బ్రేక్ రాస్తే మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క లైన్లో వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 0 ఇండెక్స్ దగ్గర, సో 0 ఇండెక్స్ దగ్గర మ్యాంగో ఉంది, 1 అనే ఇండెక్స్ దగ్గర యాపిల్ ఉంది, 2 అనే ఇండెక్స్ దగ్గర బనానా ఉంది, 3 అనే ఇండెక్స్ దగ్గర కివి అని ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్రూట్స్ అని కూడా మనం ప్రింట్ చేస్తే మనకి ఏమొద్దో చూద్దాం. ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్లో ఏముంది, యారే ఉంది. సో ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొద్దో చూద్దాం. మనకి ఏమొచ్చింది, డైరెక్ట్గా ఇప్పుడు నేను బ్రేక్ యూస్ చేస్తున్నా. దీని తర్వాత కూడా బిఆర్ అనే ట్యాగ్ యూస్ చేస్తే మనకి బ్రౌజర్లో మనకి ఒక లైన్
అనేది సెపరేట్ అవుతుంది. అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు రాసే నెక్స్ట్ లైన్‌కి మధ్య ఒక లైన్ గ్యాప్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకేమైంది యాక్చువల్‌గా ఈ ఫ్రూట్స్ ఏరియాలో మొత్తం అన్నీ వచ్చేసినాయి. మనకి రిక్వైర్మెంట్ అది కాదు. ఒక్కొక్క దాన్ని గెట్ చేయాలి అని అనుకుంటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఇటరేట్ అవ్వాలి. ఈ ఇటరేట్ అవ్వడానికి మనం డైరెక్ట్‌గా ఫర్ లూప్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలి? ఇది ఎన్ని సార్లు రన్ అవ్వాలో మనం చెప్పాలి. ఇది ఎన్ని సార్లు రన్ అవ్వాలి? సో, ఫర్ లూప్‌లో మనం ఏం చేస్తున్నాం? ఇన్ని సార్లు రన్ అవ్వాలి అని చెప్తున్నాం. అది ఎన్ని సార్లు రన్ అవ్వాలి? ఇక్కడ మనం ఈ ఏరియాలో ఇటరేట్ అవ్వాలంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని సార్లు ఇటరేట్ అవ్వాలి. ఇటరేట్ అవ్వాలి. మనం ఒకవేళ ఈ వాల్యూస్‌ని మనం తీసుకోవాలంటే దాని ఇండెక్స్‌ని బట్టే కదా మనం తీసుకోవాల్సింది. అంటే మనం ఎలా ఇటరేట్ అవ్వాలి? 0 ఇండెక్స్ దగ్గర నుంచి ఈ ఫ్రూట్స్ అనే ఏరియా యొక్క లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు మనం ఇటరేట్ అవ్వాలి. అంటే మనం ఎలా రాయాలి? ఫర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇండెక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు కదా మనం అవ్వాల్సింది. సో, ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి అని అనుకుంటే లెంత్ అనే ఒక వేరియబుల్‌ని యూజ్ చేయొచ్చు. ఫ్రూట్స్ డాట్ లెంత్. సో, యూజ్ చేయాలి. ప్రతిసారి మనం ఏం చేయాలి? ఇండెక్స్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. సో, ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? మనం ఎన్నిసార్లు ఈ లూప్ అనేది రన్ చేస్తున్నాం? 0 దగ్గర నుంచి దీని లెంత్ ఎంత ఉంటే అంతవరకు. అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని సార్లు రన్ అవ్వాలని చెప్పి రాస్తున్నాం. సో, ఇప్పుడు మనం చూద్దాం రెండిటికి డిఫరెన్స్ ఏంటి. ఇక్కడ మనకి ఎందుకు ఇలా వచ్చింది అని అంటే లాస్ట్‌లో అన్‌డిఫైన్డ్ అని ఎందుకు వచ్చింది అని అంటే మనకి ఏరేలో యాక్చువల్‌గా ఇండెక్సెస్ ఎక్కడి దగ్గర నుంచి ఉంటాయి? 0 నుంచి 1, 2, 3 అలా ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఏరేలో? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఆ 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? సో, 4 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ 3 అవుతుంది. సో, ఇక్కడ మనం ఫ్రూట్స్ డాట్ లెంత్ అని రాసేసాం. అంటే ఫ్రూట్స్ డాట్ లెంత్ అంటే ఎంత? 4 కదా! సో, ఇక్కడ మనకి ఫర్ లూప్ అనేది ఎలా రన్ అవుతుంది? 0 దగ్గర నుంచి 4 అయ్యేంత వరకు రన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి 4th అనే ఇండెక్స్ దగ్గర మనకి ఏమీ వాల్యూ లేదు కదా! అందుకే మనకి అన్‌డిఫైన్డ్ అని ఇక్కడ వచ్చింది. సో, ఇది మనం ఒకవేళ మిస్టేక్ ఇస్తే ఇక్కడ మనకి మన కోడ్ అనేది ఏదో ఒక డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఇప్పుడు మనం లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాం. అదే లెస్ థాన్ ఇస్తే మనకు ఓకే. ఎందుకంటే మనం ఆ ముందు వరకు అంటే 0 దగ్గర నుంచి దాని లెంత్ -1 వరకు ఇటరేట్ అవుతున్నాం. అప్పుడు మనకేమవుతుంది డైరెక్ట్‌గా అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నీ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం మిస్టేక్ ఇస్తే ఇక్కడ మనకేమవుతుంది అన్నోన్ వాల్యూస్ అనేవి అక్కడ ప్రింట్ అవుతున్నాయి. సో, మనకు అలా ప్రింట్ అవ్వకూడదు అని అనుకుంటే దానికోసమే వచ్చినాయి ఈ ఫర్ ఆఫ్ లూప్ అనేవి. సో, ఇప్పుడు మనం ఏంటి ఫర్ ఇన్ లూప్‌లో మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు సంబంధం లేదు. జస్ట్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్‌లో ఒక్కొక్క ఇటరేషన్‌లో దాని ఇండెక్స్‌ని ఈ ఫర్ ఇన్ లూప్‌లో వేరియబుల్ అనేది పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం ఏమి అందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం కాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఫర్ అనే కీవర్డ్ రాసి ఒక్కొక్క ఇటరేషన్‌లో ఒకదాన్ని పాయింట్ ఔట్ చేయాలి. ఇక్కడ ఇది ఫర్ ఇన్ లూప్‌లో పాయింట్ ఔట్ చేసేది దాని ఇండెక్స్‌ని. సో, ఇక్కడ ఇండెక్స్ అని ఒక వేరియబుల్ ప్రతి ఇటరేషన్‌లో ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఫ్రూట్స్ అనే ఏరియాలో ఒక్కొక్క ఇటరేషన్‌లో ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క వాల్యూని ఈ ఇండెక్స్ అనే వేరియబుల్ పాయింట్ ఔట్ చేస్తుంది. సో, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. సో, ఇది ఫర్ ఇన్ లూప్. సో, ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఇన్ అనే కీవర్డ్ వచ్చిందంటే మనం ఈ ఇండెక్సెస్ పాయింట్ ఔట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఆఫ్ లూప్. ఈ ఫర్ ఆఫ్ లూప్ అనేది ఏం చేస్తుందంటే ఇండెక్స్‌ని కాదు డైరెక్ట్‌గా వాల్యూనే పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను జస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని పెట్టాను. ఇంతకుముందు ఇండెక్స్ ఇన్ అని పెట్టాను. ఇప్పుడు మనకి ఏమవుద్దో చూద్దాం. సో, డైరెక్ట్‌గా ఇండెక్స్ అనే వేరియబులే ఏమవుతుంది
ఆ వాల్యూని ఆ ఏరియాలో ఆ పర్టికులర్ లొకేషన్ ఏదైతే ఉందో దాన్నే పాయింట్అవుట్ చేసేస్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఆఫ్ లూప్ అనేది మనకి ఆ ఏరేలో ఒక్కొక్క ఎలిమెంట్‌ని పాయింట్అవుట్ చేస్తుంది. ఫర్ ఇన్ లూప్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇది ఈ రెండిటికి డిఫరెన్స్. సో, ఇక్కడ మనకి ఫర్ ఆఫ్ లూప్‌లో అది వాల్యూని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం వాల్ అనే లేకపోతే ఫర్ ఎలిమెంట్ ఇన్ అని సో ఈఎల్ఈ అనే ఒక వేరియబుల్. సో ఎప్పుడైతే మనం ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఇక్కడ మనం తీసుకునే సీక్వెన్స్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో అంటే సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒక నేమ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అలాంటి వాటిని సీక్వెన్స్ డేటా టైప్స్ అని అంటారు. సో ఇందులో మనం ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ తెలిస్తే ఆ తర్వాత ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ను కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ తెలిస్తే మనం దాని తర్వాత ఎలిమెంట్‌ని మనం ఈజీగా తీసుకురావచ్చు. దాన్నే సీక్వెన్స్ డేటా టైప్స్ అంటారు. అంటే దాని యొక్క ఇండెక్స్ తెలిస్తే దాని తర్వాత ఉన్న ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని, దాని ముందున్న ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని మనం ఈజీగా తీసుకురావచ్చు. అంటే సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్న వాటిని సీక్వెన్స్ డేటా టైప్స్ అంటారు. యారేస్, స్ట్రింగ్స్, మ్యాప్స్ వీటిని సీక్వెన్స్ డేటా టైప్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ ఫర్ ఆఫ్ లూప్‌ని యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి? ఇందులో ఉన్న ఈ యారేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం ఒక్కొక్క ఇటరేషన్‌లో. సో వాల్యూనే పాయింట్అవుట్ చేసేస్తున్నామంటే మనం డైరెక్ట్‌గా ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. సో మనకి రిక్వైర్మెంటు ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్, వాల్యూ 2 కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఫర్ ఇన్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఒకవేళ మనకు అందులో ఉన్న వాల్యూస్ ఒక్కటే చాలు అని అనుకుంటే అప్పుడు మనం ఫర్ ఆఫ్ లూప్ అనేది యూజ్ చేయాలి. సో ఇది ఫర్ ఆఫ్ లూప్ గురించి, ఫర్ ఇన్ లూప్ గురించి యారేస్‌కి చూసాం. సో ఇప్పుడు మనకి ఈ ఫర్ ఇన్ లూప్ అనేది ఇంకొక స్ట్రక్చర్ అనేది ఉంది జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అని. దాన్ని ఇటరేట్ చేయాలన్నా మనకి ఫర్ ఇన్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేదని ఒక జావా స్క్రిప్ట్లో ఒక స్పెషల్ టైప్ అనమాట. సో ఇప్పుడు నేను వేర్ స్టూడెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్లో ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ కూడా మనకి ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ ఎలిమెంట్ ఒక్కొక్కటి అనేది కీ వాల్యూ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ నేను కీస్ ఏం రాస్తానంటే ఆ స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, అదే అందులో వాల్యూ ఏం రాస్తానంటే ఆ స్టూడెంట్ యొక్క నేము రాస్తున్నా. జస్ట్ XYZ అని ఇస్తున్నా. సో ఇక్కడ కూడా ఒక్కొక్క ఎలిమెంట్ కామాతో సెపరేట్ అయి ఉంటుంది. సో 102 అని ఇస్తున్నా. అదొక కీ. వాల్యూ ఏంటి? నెక్స్ట్ 103. సో ఇక్కడ మనకి ఏమైంది? ఈ స్టూడెంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మనకి గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. మనకి యారే అయితే జస్ట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఆబ్జెక్ట్లో గ్రూప్ ఆఫ్ కీ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనకి కీస్ అనేవి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఇచ్చుకోవచ్చు, స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్స్ అనే యారే ఆబ్జెక్ట్లో మనం ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనకి కావాలి అని అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు యూజ్ చేసినట్టుగా
యారేస్కి ఫర్ ఆఫ్ యూజ్ చేసాం కదా, అదే సేమ్ కాన్సెప్ట్ మనం ఈ ఆబ్జెక్ట్స్కి యూజ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఫర్ ఆఫ్ లూప్లో ఏం చెప్పాను, ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క ఇటరేషన్లో పాయింట్అవుట్ చేస్తుంది అని చెప్పా. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ అంటే ఏంటి, ఈ రెండింటిని కలిపి ఒక ఎలిమెంట్ అంటారు. సో ఆ ఎలిమెంట్ యొక్క కీని వాల్యూని కలిపి ఒక ఎలిమెంట్ అని అంటారు. సో ఇప్పుడు ఫర్ ఆఫ్ లూప్లో మనం ఒక్కొక్క ఎలిమెంట్ని పాయింట్అవుట్ చేద్దాం చెప్పాం కదా, ఇప్పుడు మనకి ప్రింట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్ సీడ్స్ ఇక్కడ మనం ఇక్కడ ఏమైంది, స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఇటరబుల్ అని వచ్చింది. సో ఎందుకంటే మనకి ఇది ఇటరబుల్ కాదు, ఎందుకంటే యారే అండ్ సో ఫర్ ఆఫ్ లూప్ అనేది ఏం చేస్తుంది, అందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఇటరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎలిమెంట్ అనేది అందులో కీని వాల్యూను రెండు కలిపి ఉంటాయి ఆబ్జెక్ట్లో. సో మనకి ఆఫ్ లూప్ అనేది దేనికి యూజ్ అవుతాయి అంటే, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఏ స్ట్రక్చర్లో అయితే మనం స్టోర్ చేస్తున్నామో ఓన్లీ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. కానీ మనకి ఆబ్జెక్ట్లో ఏమవుతుంది, గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ని మనం స్టోర్ చేస్తాం. ఇలాంటి వాటికి ఫర్ ఆఫ్ లూప్ అనేది యూజ్ అవ్వదు. సో మనకి ఈ ఫర్ ఆఫ్ లూప్ అనేది ఆబ్జెక్ట్స్కి యూజ్ చేయలేము, స్ట్రింగ్స్కి యారేస్కి మాత్రమే యూజ్ చేయగలము. కానీ మనకి ఆబ్జెక్ట్లో ప్రతి ఎలిమెంట్ని మనం ఇటరేట్ అవ్వాలి అని అంటే మనకున్న పాసిబిలిటీ ఏంటంటే ఫర్ ఇన్ లూప్. ఫర్ ఇన్ లూప్లో మనం యారేస్ని ఇటరేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని కూడా ఇటరేట్ చేయొచ్చు. ఫర్ ఇన్ లూప్లో మనకి యారే ఇటరేట్ చేస్తే ఏమొస్తుంది, ప్రతి ఇటరేషన్లో యారేలో అయితే దాని యొక్క ఇండెక్స్ పాయింట్అవుట్ చేస్తుంది. అదే ఇక్కడ ఆబ్జెక్ట్లో మనం ఫర్ ఇన్ లూప్ యూజ్ చేసామంటే ప్రతి ఎలిమెంట్ యొక్క కీని ఇది పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఈఎల్ఈ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 100, 102, 103 అని వచ్చింది. ఈ 100, 102, 103 ఏంటి, ఈ ఆబ్జెక్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క కీ అనమాట. సో ఇప్పుడు మనకి యారే తీసుకుంటేనేమో వాటి యొక్క ఇండెక్సెస్ ఉంటున్నాయి. ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, సో ఇది ఒక యారే తీసుకుంటే ఫర్ ఇన్ లూప్ ఏం చేస్తుంది, ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. అదే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకుంటే ఫర్ ఇన్ లూప్లో ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క కీని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఫర్ ఇన్ లూప్ని ఆబ్జెక్ట్తో ఇటరేట్ చేస్తున్నామో ఒక్కొక్క ఇటరేషన్లో ఈ లూప్ వేరియబుల్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క కీని పాయింట్అవుట్ చేస్తుంది. మనం ఆ కీతో పాటు మనకి వాల్యూ కావాలి అని అంటే మనం ఏం చేయాలి, సో స్టూడెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో ఒక పర్టికులర్ కీలో ఉన్నది, ఆ కీ వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి ఒక్కొక్క ఇటరేషన్లో కీని ఏం పాయింట్అవుట్ చేస్తుంది, ఈఎల్ఈ. ఇక్కడ నేను ఈఎల్ఈ బదులు కీ అని రాస్తే మనకి నేమింగ్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం కీ అని రాద్దాం. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్లో ఆ పర్టికులర్ కీలో ఏదైతే వాల్యూ ఉందో అది మనకి రావాలి అని అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి బ్రాకెట్స్లో ఆ కీ ఇస్తే మనకు వస్తుంది. సో ఇక్కడ నేను కాలన్ పెడుతున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది,
ఈ స్టూడెంట్స్ అనే ఆబ్జెక్ట్ని మనం ఇటరేట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క ఎలిమెంట్ని మనం తీసుకురావడానికి ఏం చేయాలి అని అంటే ఫర్ ఇన్ లూప్ని యూజ్ చేయొచ్చు. ఈ ఫర్ ఇన్ లూప్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తామో అందులో ఒక్కొక్క ఇటరేషన్లో ఆ ఎలిమెంట్ యొక్క కీని ఇక్కడ లూప్ వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ లూప్ లోపల మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తే ప్రతి ఇటరేషన్లో ఆ ఎలిమెంట్ అనేది ఈ లూప్ వేరియబుల్ ఏ ఎలిమెంట్ని పాయింట్అవుట్ చేస్తుందో ఆ కీని మనం తీసుకురావచ్చు. ఒకవేళ ఆ కీకి రిలేటెడ్గా ఉన్న వాల్యూ కావాలి అని అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి బ్రాకెట్స్లో కీ ఇస్తే అప్పుడు మనకి ఆ కీకి ఉన్న వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ 100 అనే కీకి వాల్యూ ఏముంది, XYZ ఉంది. 102 అనే కీకి ఏముంది, PQR అనే వాల్యూ ఉంది. సో ఇలా వస్తుంది మనకి. సో ఇది ఫర్ ఇన్ లూప్ గురించి. ఈ ఫర్ ఇన్ లూప్ని మనం యారేస్కి కానీ స్ట్రింగ్స్కి కానీ ఆబ్జెక్ట్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. యారేస్లో కానీ స్ట్రింగ్స్లో మనకి ఏం పాయింట్అవుట్ చేస్తుందంటే ఆ ఎలిమెంట్ ఉండే ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. అదే ఆబ్జెక్ట్స్లో అయితే ఈ లూప్ వేరియబుల్ ఏం పాయింట్అవుట్ చేస్తుందంటే ఆ ఎలిమెంట్ యొక్క కీని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫర్ ఇన్ లూప్ని స్ట్రింగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. str ఇండియా అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఆ ఇండియా అనే స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం తీసుకురావాలి అని అంటే దాన్ని ఇటరేట్ అవ్వచ్చు. సో ఫర్ I in str, సో ఇక్కడ ఫర్ ఇన్ యూజ్ చేస్తున్నామంటే ఏంటి, ఒక్కొక్క ఇటరేషన్లో దీని యొక్క ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో మనకి స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ఇండెక్స్లో ఉంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0 ఇండెక్స్లో, సెకండ్ క్యారెక్టర్ అనేది 1 అనే ఇండెక్స్లో, థర్డ్ క్యారెక్టర్ అనేది 2 అనే ఇండెక్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్, సో str of I అని ఇస్తే మనకేమవుతుంది, ప్రతి ఇటరేషన్లో ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ని I అనే వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది. సో I అనేది ఇండెక్స్. స్ట్రింగ్లో కూడా ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ తీసుకురావాలి అని అంటే ఆ స్ట్రింగ్ నేము బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ నేమ్ వాల్యూ ఇస్తే అప్పుడు మనకి ఆ స్ట్రింగ్లో ఉన్న ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ స్ట్రింగ్లో ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది మనకు వస్తుంది. సో 0 ఇండెక్స్ దగ్గర I, 1 అనే ఇండెక్స్ దగ్గర N, 2 అనే ఇండెక్స్ దగ్గర D, 3 అనే ఇండెక్స్ దగ్గర I, 4 అనే ఇండెక్స్ దగ్గర A. సో ఇవి మనకి ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూప్ డిఫరెన్స్. సో ఫర్ ఇన్ లూప్ అనేది మనకి ఆబ్జెక్ట్స్కి, స్ట్రింగ్స్కి, యారేస్ మీద ఇటరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కానీ ఫర్ ఆఫ్ లూప్ అనేది మనం ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేయలేము. ఎందుకంటే ఆబ్జెక్ట్స్లో మనం ఫర్ ఆఫ్ లూప్ అనేది గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అయి ఉన్న డేటా టైప్స్కి యూజ్ అవుతాయి. కానీ ఈ ఆబ్జెక్ట్స్లో గ్రూప్ ఆఫ్ వాల్యూస్తో పాటు కీస్ కూడా స్టోర్ అవుతున్నాయి కాబట్టి ఫర్ ఆఫ్ లూప్ అనేది ఇటరేట్ అవ్వదు. థ్యాంక్ యూ.